అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబోయ్. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తారా అట. తారాతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధగ్రహము అష్టమాధిపతి, అలాగే వ్యాపారానికి లాభాధిపతి. అటువంటి బుధుడు ఇప్పుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడం వల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే, గతంలో వ్యాపారంలో పడ్డ ఇబ్బందులు, చికాకులు అన్నీ తొలగిపోయి ఆర్థిక సహాయ సహకారాలతో మీ వ్యాపారం బాగా కుదుటపడి చాలా అద్భుతంగా ముందుకు దూసుకు వెళ్తుందన్నమాట. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు చాలామంది వాహనాలు నడిపేటప్పుడు కానీ ఇంకేదైనా చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు అవి ఎదుర్కొన్నారండి. ఇప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, గండాలు ఏమీ ఉండవు అని కూడా వృశ్చిక రాశి వాళ్ళకి మనం చెప్పాలి. ఈ రాశ్యాధిపతి, ఈ రాశికి అధిపతి కుజుడు వెళ్ళి 9వ ఇంట్లో అంటే భాగ్యస్థితిలో
నీచ స్థితిలో కూర్చుని ఉన్నాడు, కాబట్టి బలహీనంగా ఉన్నాడు. కానీ మీ బలం పెరగాలంటే ఏం చేయాలి? రోజు అంగారక మంత్రాన్ని చదవండి. రుణ విమోచక అంగారక మంత్రం అని కానీ, లేదా మీరు కుజ మంత్రాన్ని రోజు 7 సార్లు 108 సార్లు జపం చేయడం కానీ, కుజగ్రహానికి పక్కాగా సరిగ్గా సరిపోయేటువంటి అధిపతి ఎవరు అంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామియే, ఇంకే తిరుగులేదు. ఎందుకంటే చాలామంది నాకు నరసింహస్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా మీరు ఆంజనేయ స్వామికి వెళ్ళొచ్చు మంగళవారం అంటారు. కుదరదండి. ఎందుకంటే కుజుడు అంటే సేనాధిపతి, సేనాధిపతి అంటే సేనాధిపతికి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, దేవత నాయకుడు ఆయన, దేవతలకే సేనాధిపతి ఆయన. ఆయన గుడికి వెళ్ళి మురుగా 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 అని కొట్టుకోవడమే మీరు. దాంతో మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి ఇంత అద్భుతంగా మనం చెప్పొచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులో డెవలప్మెంట్ కనిపిస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా కూడా ముందుకు దూసుకు వెళ్తారు. అనేక విందులు వినోదాల్లో పాల్గొనడమే కాదు, అనేక రకాలుగా మీకు మేలు జరుగుతుంది అని కూడా మనం చెప్పొచ్చు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే మీరు విక్రమంగా ఉంటారు కాబట్టి అసలు మీకు మానసిక ధైర్యం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఉంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడంలో అమ్మడంలో లాభాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూములకు సంబంధించి లాభాలు చాలా బాగున్నాయని చెప్పేసి మనం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా చెప్పి, తల్లి యొక్క ఆశీస్సులు చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి, అంతకంటే మించింది ఏం కావాలి అని కూడా మనం చెప్పొచ్చు. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ విదేశీ యానాలు, దూరపు చదువులు, అనుకున్న కాలేజీలో సీట్ రావటం కానీ అన్నీ కూడా మీకు ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకంటే మీది జలరాశి అంటారు. జలరాశి అంటే బయట చలి ఎట్లా ఉందండి, ఎంత ఎక్కువగా ఉంది. ఈ టైంలో మీరు కానీ రిస్క్ తీసుకొని తెల్లవారుజామున లేచి వెళ్ళటం కానీ ప్రయాణాలు చేయటం వల్ల జలదోషం విపరీతంగా పట్టుకొని ఇప్పట్లో తగ్గదనమాట. దగ్గు, కఫము, తుమ్ములు ఇవన్నీ విపరీతంగా ఉంటాయి ఈ జలరాశి వాళ్ళకి. అందుకే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది అని కూడా ఈ వారం చెప్పాలి. భార్యాభర్తల మధ్య అండి చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా వారమంతా ఎంజాయ్ చేస్తూ బాగా గడుపుతారని కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం చాలా బాగుంది. తండ్రులు, పెద్దలు వాళ్ళ యొక్క సహకారాలు బాగా లభిస్తాయి. అదృష్టం బాగా ఉండడం వల్ల ధర్మ మార్గాన్ని మీరు ఫాలో చేస్తారట. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, పెద్ద పెద్ద కంపెనీలో ఆఫర్లు రావడం, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం అనేది కూడా అద్భుతంగా జరుగుతూ ఉందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి ముందే చెప్పాను, మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. రూపాయి దగ్గర 10 రూపాయలు ఖర్చు పెడతారట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు మీ జాతకం తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు 15 నిమిషాలు రికార్డ్ చేస్తాను. మీకు 50 పేజీల జాతకాన్ని PDF చేసి పంపిస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్.